ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ నాయకత్వంలో బీజేపీ, జనసేనతో కలిసి ఏర్పడిన కూటమికి 164 అసెంబ్లీ సీట్లు దక్కాయి. అంతవరకు అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ రోజు సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ మీడియాతో మాట్లాడగా ఈ ఫలితాలు జగన్ నోటమాట రానివ్వలేదు. తీవ్ర గద్గద స్వరంతో నిర్వేదంతో ఫలితాలపై స్పందించారు. 5 ఏళ్ల పాలనలో ఎవరెవరికి ఏం చేశారో, వాళ్ల ఓట్లన్నీ ఏమయ్యాయో తెలియలేదని ఆయన వాపోయారు. ఇదే సందర్భంలో ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇంకా ఆ రోజు ఆయన ఆవేదనతో ఏమన్నారో తెలుసుకుందాం. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడ ఏ పేదవాడికి దక్కని ప్రయోజనాలు, అవినీతికి తావు లేకుండా నేరుగా వాళ్ల గుమ్మం వద్దకే తీసుకెళ్లే వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందో తెలియటం లేదు. ఈ ఫలితాల్ని చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతోంది. ఇలా జరుగుతుందని, ఫలితాలు ఇలా వస్తాయని అస్సలు ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలన్న తాపత్రయంతో అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు న్యాయం చేశాం. అక్కా చెల్లెమ్మల పేరుతో 31 లక్షల మందికి ఇంటి పట్టాలిచ్చాం. వాటిలో 22 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం. ఆ అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియలేదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి చేశాం. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియటం లేదు. దాదాపు 1,05,00,000 మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా, చేయూతతో తోడున్నాం. 0 వడ్డీతో సైతం అండగా నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియలేదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి, వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్కా చెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియలేదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి ఇబ్బంది పడకూడదని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజిస్తూ అండగా నిలవటం ద్వారా చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఏటా దాదాపు 12 లక్షల మందికి మంచి చేశాం. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమైందో తెలియటం లేదు. 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే చేశాం. మరి ఆ 1/2 కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియలేదు. ఇవన్నీ తన ఓట్లే అనుకొని మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్న జగన్కు దారుణమైన ఫలితాలు గట్టి షాక్నిచ్చాయి. అందుకే ఆయన నిర్వేదంతో ఇలా మాట్లాడారు. 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 1/2 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి
పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు తోలుకుంటూ టాక్సీలు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ ఓ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్, ఐబీ లాంటి కళలు కూడా కలం. ఏదో జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఏమీ మాట్లాడలేకపోతున్నట్టు మనసులో మాట బయట పెట్టారు. అపరిమితమైన అధికారం దక్కుతుందని కూటమి కూడా ఊహించలేదు. మరోవైపు దయనీయమైన ఫలితాలను మూటగట్టుకుంటామని జగన్ కలలో కూడా ఊహించలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ నుంచి లేస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు అవన్నీ గతమయ్యాయి. ప్రజలు తలుచుకుంటే రాజకీయాల్లో ఓడలు బండ్లు, అలాగే బండ్లు ఓడలు అవుతాయని నిరూపణైంది. రాజకీయాల్లో జయాపజయాలు శాశ్వతం కాదని గుణపాఠం నేర్పే ఫలితాలివి. ఋతువులు మారినట్టు కష్ట సుఖాలు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. ఈ సత్యం తెలుసుకున్న వాళ్లే అప్రమత్తులై ఉంటారు. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే అధికార పక్షం తమ ప్రత్యర్థి పరాభవం నుంచి ఏమీ నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. ఏడాది క్రితం తీవ్ర దుఃఖంలో ఉన్న జగన్ ఆ తర్వాత క్రమంగా కోలుకున్నారు. ఏడాదికే మనదే మళ్లీ గెలుపు అన్న నినాదంతో వైసీపీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపుతున్నారు. ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవును, కాలానికి మించిన బలశాలి, పాఠాలు నేర్పే గురువు మరొకరుండరు.